నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారని ఆర్టీసీ సంఘాలు ఆరోపణలు చేశాయి. సజ్జనార్ అనైతిక అవినీతి పనులకు పాల్పడుతున్నారంటూ దేశ ప్రధానమంత్రికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లోకాయుక్త సెంటర్ విజిలెన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రికి 400 మంది ఆర్టీసీ కార్మికులు కలిసి 9 పేజీల లేఖను రాశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. 400 మందిని ఉద్యోగాల నుంచి ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. నేను టీఎస్ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో నేను పనిచేసేవాడిని ఉస్మానాబాద్ బస్ డిపోలో. ఇప్పుడు ఇక్కడికి మీడియా సమావేశం పెట్టింది దేనికోసం అంటే చాలామంది కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్ సిబ్బందిని చిన్న చిన్న తప్పులతోని సజ్జనార్ సార్ అన్నట్టయినా తొలగించడానికి ఇండైరెక్ట్గా కారణమై ఆ డిపో మేనేజర్ కూడా, డివిజనల్ మేనేజర్ కూడా వాళ్ళని రీషౌండ్ చేస్తామంటే అప్పీల్ వాళ్ళని కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసిందన్న సజ్జనార్ సార్ యొక్క ప్రముఖ పాత్ర. దాంతోపాటు 2021 సెప్టెంబర్ 3 నాడు సజ్జనార్ సార్ వచ్చిన నుంచి ఆర్టీసీలు ఏంటంటే మొత్తం ఆయన చేసిన పనులు ఏంటంటే మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. ఆ కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇమీడియట్గా ఒక విచారణ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా. అదేవిధంగా మా యొక్క బాధను గమనించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 3 మెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీని కూడా ముందుకు పోకుండా సజ్జనార్ సార్ అడ్డుకొని మీరేంది నేను చేస్తా అని చెప్పి సబ్ కమిటీ వేయించండు. ఆ సబ్ కమిటీలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి మొత్తం మంది అనుచరులను పెట్టి ఒక్కొక్క మనిషి ఏంటంటే ఒక్కొక్క పీకే చూసుకుంటా దాంట్లో కాలయాపన చేస్తారు. దీంతో ఏంటంటే చాలా లేట్ అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి సార్ కానీ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకరన్ అని కొంచెం దయచేసి మీరు కలువ చేసుకొని ఈ చిన్న తెప్పు పెద్ద తప్పు అనేటువంటిది లేకుండా మీరు ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ గురించి మహిళా పథకంలో ఎంతో బరువును మోస్తుంది కాబట్టి ఆ బరువులో పెద్ద లెక్క కాదు కాబట్టి ఒక పెద్ద మనసుకొని మానవీయత కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ 400 చిల్లర కార్మికులందరినీ రీషౌండ్ చేయాలని చెప్పి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం.